ఓర్ని కథ సల్లగుండా మేకల మందకు పులి కావాలని పెట్టటే వేసిండు కదా గా నాగర్ కర్నూలు జిల్లా అడవి శాఖల కొలువు చేసే ఒక బీట్ ఆఫీసరు అడవిల జంతువులకు కావలుండమని కొలువిస్తే కాపాడాల్సినోడే వాటిని వేటాడి సంపదింటున్నాడట. ఇక చూడుర్రి గా బీట్ ఆఫీసర్ పనితనం ఎట్లుందో. దొంగ చేతికి తాళాలు ఇచ్చినట్టయిందిగా. నాగర్ కర్నూలు జిల్లా అడవి శాఖల కొలువు చేసేకి ఫారెస్ట్ బీట్ ఆఫీసరు హనుమంత్ అనేటాయన చేయబట్టి అడవి జంతువులను కాపాడవయ్యా అని కొలువిస్తే మంచిగా రోజు కొన్ని జీవులను వేటాడి పోతం పెడుతుండట. అగో ముఖం దాచుకొని పోతుంది చూడు మెల్లగా లోపలికి. ఇగో పదరా మండలం మారడుగు ఊరికాడున్న నల్లవాగు కాడ ఈ 3 ఉడుములను వేటాడిరట. వీడి దోస్తు మోతిలాలంటోడు ఇద్దరు కూడి. ఎందుకో ఈ ఇంటి దొంగ పనితనం మీద అనుమానం కొట్టి కావలి కాస్తే అసలు దొంగ ఇంటోడినని తేలిందట. అయితే అంతకుముందే ఈ హనుమంత్ అనే బీట్ ఆఫీసర్ను సస్పెండ్ చేసినట్ట కూడా అక్కడ డిఎఫ్ఓ. మరి సస్పెండ్ అయినా శరం రాలేనట్టుంది సార్కు. అలవాటు పడ్డ పానమాయే అడవి జీవులను పట్టుకునే పని పెట్టుకున్నట. మరి పట్టుకొని తింటుండో ఎవరికన్నా అమ్ముకుంటుండో గాని అడవి జీవుల ఉసురు దాకి ఉద్యోగాలకెళ్ళి ఊస్టయిండు. హనుమంతు మరియు మోతిలాల్ అనే ఇద్దరు వ్యక్తులు అడవిలోని 3 ఉడుములను పట్టడం జరిగింది. మా వాచర్స్ కనిపెట్టి హనుమంతు బీట్ ఆఫీసర్ని కూడా జడ్జి గారు 14 రోజులు రిమాండ్ విధించడం జరిగినది. ఇవి అగడు పాడుగాను అడవి జీవులు అంతరించిపోకుండా కాపాడుతందుకేనా వీళ్ళకి కొలువులిచ్చి వేల జీతాలు ఇచ్చేది. ఆ సోయి కూడా లేకుండా కూసున్న కొమ్మ నరుక్కున్నట్టు రక్షకుడే భక్షకుడైతే ఎట్లా? కొంచెమన్నా సిగ్గుశరం ఉండాలి. కడుపు తినే అన్నం జాలదన్నట్టు అడవి జీవుల రుచికి మరిగిన ఆవు అని మస్తు తిడుతున్నారట పట్టుబడ్డ ఈ ఇంటి దొంగను చూసిన వాళ్ళంతా.